నమస్కారం. ఈనాడు మన దేశంలో మనం గాని, మన పెద్దలు గాని, మన చిన్నలు గాని ఈ పాటి స్వేచ్ఛని, ఇన్ని సౌకర్యాల్ని మనం అనుభవించగలుగుతున్నాము అంటే దాని వెనకాల చాలా కథ ఉంది. అది మీ అందరికీ తెలుసు. ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహావీరులు తమ అమూల్యమైన ప్రాణాలనే బలి చేశారు. అలాంటి మహానుభావుల్లో పూజ్యులు, పెద్దలు, చిరస్మరణీయులు అయిన శ్రీ రాజా విజయ రాఘవరాజు గారు ఒకరు. శ్రీ రాజు గారు తమ ఆస్తిని, జీవితాన్ని ఈ దేశ స్వాతంత్రం కోసం అర్పిస్తే దేశద్రోహి అయిన పాపారాయుడు శ్రీ రాజు గారిని హత్య చేసి ఆ మహానుభావుని మనకు లేకుండా చేశాడు. అది మీ అందరికీ తెలుసు. ఈరోజు శ్రీ రాజు గారిని సంస్మరించుకునే దినం. శ్రీ రాజు గారి పట్ల మనకుండే భక్తి విశ్వాసాలని ప్రకటించడం కోసం మీరందరూ లేచి ఒక నిమిషం మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ రాజా విజయరాఘవరాజు గారి సతీమణి శ్రీమతి ఊర్మిళాదేవి గారు. ఆ రోజుల్లో వారిని చూస్తుంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవిలా కనిపించేవారు. అలాంటిది ఈ రోజున తిండి కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నారు. వారు ఇటువంటి జీవితాన్ని ఈ రోజున ఎందుకు గడపాలి? దానికి కారకులు ఎవరు? ఆ విషయం ఇప్పుడు అప్రస్తుతమే కావచ్చు. అయినా సరే వారి కుటుంబానికి సహాయపడవలసిన బాధ్యత, ధర్మం మన మీద ఉన్నాయని సభాముఖంగా మీకు మనవి చేస్తున్నాను. అంతేకాదు, వారు చనిపోయిన రోజుల్లో వారి పేరున ఒక స్మారక మందిరాన్ని నిర్మించాలని వేసిన పునాదిగానే మిగిలిపోయింది. ఆ పునాది మళ్లీ మందిర రూపాన్ని దాల్చడానికి గాను మీరందరూ ధన సహాయం చేయాలని వినయపూర్వకంగా మనవి చేస్తున్నాం. ఆ మందిరాన్ని పునరుద్ధరించడానికి, ఈ కుటుంబాన్ని ఉద్ధరించడానికి మేము ముగ్గురం కంకణం కట్టుకున్నాం. మేము మీ ముందుకు వస్తున్నాం. ఉదాహరణమైనటువంటి మీరు చేతి వేలు ఉంగరాల్ని, మీ చేతి వాచుల్ని, మెడలో నెక్లెస్ల్ని, ఇంకా జేబుల్లో డబ్బుల్ని మాకు సర్వం కూడా సమర్పించేసి మాతో సహకరిస్తారని ఆశిస్తూ జోలు పట్టుకుని మీ ముందుకు వస్తున్నాం. చర్చ 30 ఏళ్ళు ఇంకా పగలు మోసపోలేదే. కాదు మరి, బ్రతికుండి ఉపయోగపడ్డారు, సత్యం తర్వాత కూడా ఉపయోగపడుతున్నారు. అందుకే వాళ్ళ మహాత్ములు అన్నారు. మనల్ని ఏమంటారు? ఏమిటది? చెడి ఆ ఉంగరాలు మా ఉంగరాలు న్యాయం. నువ్వు గాని ఇలాంటి కక్కుర్తి పనులు గాని చేసావంటే ఉంగరాలు ఎట్టుకోవడానికి ఏళ్ళు కూడా మిగలవు. జాగ్రత్త. ఈ ఉంగరం నా పెళ్లి కాలం పెట్టారయ్యా. నీ పెళ్లికి అంత ఉంగరం పెట్టారా? అరే ఏమయ్యా ధర్మం, నీకు తెలుసు కదా, నువ్వని చెప్పొచ్చుగా. పెట్టారా? నువ్వు పద్యానికి ఇలా సీరియస్ అయితే నేను వెళ్ళిపోతానయ్యా. వెళ్ళిపోవా? అరే వెళ్ళిపోయి ఏం చేయనయ్యా? నువ్వు నవ్వుతా ఉంటాను. నవ్వయ్యా బాబు, నవ్వయ్యా బాబు, ఇదిగో నవ్వయ్యా. ఎత్తినంత దిగిపోయింది. భయపడి చేస్తున్నాను. దిగిందంతా ఎక్కువ. నోరు పెగలటం లేదా? చూపు తెలియటం లేదా? వీడేరా పాపారాయుడు. ఏమిటి
సర్దార్ పాపారాయుడా? అవును, సర్దార్ పాపారాయుడు మీ గుండెల్లో నిద్రపోవడానికే వచ్చాడు. మీ ముగ్గురిని ఇక్కడ సమాధి చెయ్యడానికి 3 నిమిషాలు. కానీ ఒక మహాత్ముడికి మాట ఇచ్చాను, నిజం మీ నోటి వెంటే కక్కిస్తానని. కాబట్టి మీరు చచ్చేలోగా తేల్చవలసినవి 2 విషయాలు. విజయరాఘవరాజు గారిని ఎందుకు చంపారు? దేశద్రోహిగా నన్నెందుకు జైలుకు పంపారు? నేను బ్రతికుండగా చెప్పవలసినవి 2 విషయాలు. స్వాతంత్ర్య పోరాటంలో జైలుకు వెళ్లిన అసలైన దేశభక్తులు ఏదో మూల ఉన్నారని, నకిలీ పెద్ద మనుషులు దేశభక్తులుగా చలామణి అవుతున్నారని. అది చెప్పేలోగా, మీకుగాను మీరు బయట పడేలోగా, మీ గతాన్ని తవ్వి మీ కుళ్ళు జీవితాలను ప్రజల ముందు పెట్టేలోగా మీరు చెప్పవలసినవి 2 విషయాలు. విజయరాఘవరాజు గారిని ఎందుకు హత్య చేశారు? ఎలా హత్య చేశారు? బ్రతికుండగా ఆయన్ను చంపి డబ్బు చేసుకున్నారు. చచ్చిపోయిన తర్వాత ఆయన పేరును బ్రతికించి మళ్ళీ డబ్బు చేసుకుంటున్నారు. మోసంతో గడించిన ఈ సొత్తును ప్రజలకు అందజేయాలి. మీలో మీరు ఆలోచించుకోవడానికి, మీకుగాను మీరు బయట పడటానికి మీకు 3 రోజులు గడువిస్తున్నాను. ఆ 3 రోజులు దాటిన 3 నిమిషాలకు ఇంటికొక శవం చొప్పున 3 శవాలు మీ ఇళ్ల నుంచి బయటపడతాయి. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. హలో, సూపరింటెండెంట్ గారా? నమస్కారం. సర్దార్ పాపారాయుడు జైలు అరెస్ట్ లోనే ఉన్నాడా, విడుదలయ్యాడా? విడుదలయ్యాడండి. విడుదలయ్యాడా? అయ్యో, అయితే వచ్చిన సర్దార్ పాపారాయుడు అన్నమాట. రావడం ఏంటండి? అవునండి, సరాసరి తిన్నగా మా ఇంటికి వచ్చి మనం విజయరాఘవరాజు గారి స్మారక నిధి కోసం వసూలు చేసాం చూడండి, ఆ డబ్బు బంగారం అవన్నీ ఎత్తుకు పారిపోయాడండి. పోతూ పోతూ మమ్మల్ని నౌకర్ని కలిపి తన్ని మరీ పారిపోయాడండి. ఈ విషయం ఐజీ గారికి, కమిషనర్ గారికి వెంటనే చెప్పాలి, చాలా అర్జెంటు. అయ్యో, డబ్బు దోచుకోడా? ఎప్పుడు? నువ్వు కళ్ళుదిరి పడిపోయినప్పుడు. అంటే డబ్బేనా, బంగారం కూడా? మొత్తం అన్ని దోచుకుపోయాడు. అయ్యో, లక్షలు! ఒక్క రోజులో ఎన్ని లక్షలు వచ్చినాయా అనుకున్నా. ఈ మూట ఏంటి ఇందాక అయితే చేతిలో? ఈ గాజు బ్యాంకులు రేపు పొద్దున పోలీసులు వచ్చి చూపించద్దు. గాజు బ్యాంకులా? ఎందుకు అదేంటి గల్లుమనే? గాజు బ్యాంకులు గల్లుమా? పోతే పోయిందిలే, ఏదో డబ్బు ప్రాణాలు పిలిచాడు అంతే. మందుకాయలు ఏమన్నా పట్టుకుపోయాడా? మందుకాయలు ఇచ్చాడు. అమ్మా అబ్బా, ఓ పని చేద్దాం. వాడు జైల్లో నుంచి బయటకు వచ్చేసాడు కాబట్టి మనం జైల్లో వెళ్ళిపోతే మన ప్రాణాలకు ఏమి ఇబ్బంది ఉండదు. పిచ్చి పిచ్చిగా కిటికీ అద్దం బద్దలు కొట్టి లోపలికి దూకొచ్చాడండి. అప్పటికి నేను మా సత్యమూర్తి న్యాయపతి మాట్లాడుకుంటున్నామండి. మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేశాడండి. చంపడానికి ప్రయత్నిస్తే మీరు ఊరుకున్నారా? ఊరుకోలేదండి, పారిపోయాం. గతంలో పాపారాయుడికి మీకు ఏమైనా కక్షలు కావేశాలు ఉన్నాయా? అబ్బే, అసలు ఆయన ఎవరో మాకు తెలియదండి. అయితే కేవలం డబ్బు దోచుకుపోవడానికే వచ్చాడంటారు. అంతకన్నా ఏముంటుందండి? ఓకే ధర్మరాజు గారు, మీరేం కంగారు పడకండి. ఈ కేసును విచారించడానికి ప్రత్యేక బాధ్యతను మిస్టర్ రామ్మోహన్ రావుకు అప్పగిస్తున్నాను. చూచావా బాబా, దుర్మార్గులు ఎంతకు తెగించారో? వాళ్ళు వసూలు చేసిన నిధిని నేను దోచుకుపోయానట. ఇది చూచి కూడా ఇంకా సహించమంటావా బాబా? ఇంత చేసినా కూడా ఇంకా ఊరుకోమంటావా బాబా? ఆ దుర్మార్గుల్ని నరికి ముక్కలు చేసే వరకు. బాబు బాబు, తొందరపడొద్దు. కాయ పండితే తప్ప చెట్టు నుంచి రాలదు. పాపాలు పండితే తప్ప పాపాత్ములు పోరు. వాళ్ళు ఇలా చేశారంటే వాళ్ళ పాపాలు పండి వాళ్ళు పోయే రోజు దగ్గర పడిందన్నమాట. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ధర్మరాజు గారు నాకు కనపట్లేదట. పట్టుకుంటే 10,000 బహుమతి ఇస్తామని మీకు చెప్పమన్నా. నాతో చెప్పడం ఉంటాయా? కంప్లైంట్ రాసేవాళ్ళ? ఈ కంప్లైంట్ ఈ ఫోటో ఇచ్చారు సార్. మీకే ఇమ్మన్నారు సార్. అయితే కేసు పర్సనల్ అట. అమ్మా, ఇక్కడికి వచ్చావేంటి? నువ్వు ఉండే చోటుకి. అది సరి. దొంగ వస్తువులు కొన్ని ఇంట్లో పెట్టుకోవడం ఎంత నేరమో, పారిపోయి ఇచ్చిన ఆడపిల్లను కూడా ఇంట్లో ఉంచుకోవడం అంతే నేరం. పద. ఎక్కడికి? మీ ఇంటికి.
మీ నాన్న కంప్లైంట్ ఇచ్చాడు. పట్టి తీసుకొచ్చిన వాళ్ళకి 10,000 రూపాయలు బహుమానం కూడా ఇస్తాను. 10,000 కోసం నన్ను తీసుకెళ్ళిపోతావా? 10,000 అంటే మాటలా? 10 నెలలు ఉద్యోగం లేకుండా హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. పోనీ 1 లక్ష ఇస్తాను. అదే గుడ్, వెరీ గుడ్. పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్ కా? ఎందుకు? ఎందుక? ఒక పోలీస్ ఆఫీసర్కి 1,00,000 రూపాయలు లంచం ఇస్తానని ఆశ పెట్టినందుకు. చూడండి అత్తయ్య. అయ్యా, ఒక రోజు ఇంట్లో ఉంటేనే వరుస కలిపావు, ఇంకో రోజు ఉంటే ఇంకేం కలుపుతావు? నువ్వు ఉత్త డేంజర్ మెష్ లా కనిపిస్తున్నావు. పెడతావా? ఏ, నువ్వు వెళ్ళావా? తీసుకెళ్తాను. సరే పద. ఈ డ్రెస్తోనా? ఈ డ్రెస్ వెళ్తే కంప్లైంట్ నిజం అనుకుంటారు. డ్రెస్ తీసుకురా. చూడు బాబు, ఆ అమ్మాయి నీ ఇంటికే వచ్చి ఉంటుందని నాకు తెలుసు. అందుకే రిపోర్టు నీకు మాత్రమే ఇచ్చాను. ఆ అమ్మాయిని తీసుకుని నువ్వు ఇంటికి వస్తావని తెలుసు. అందుకే ఇంటి దగ్గరే ఉన్నాను. నువ్వు గడప దాటి లోపలికి రావని నాకు తెలుసు. అందుకే గడప యువతలు నిలబడ్డాను. నువ్వు గాని నా గురించి గాని ఏమీ గాని అనుకోకపోతే నువ్వు లోపలికి రా. మీరు రిపోర్ట్ ఇచ్చింది నా ఒక్కడికి మాత్రమేనని తెలుసు. అందుకే మీ అమ్మాయిని జైల్లో పెట్టకుండా తీసుకొచ్చి మీకు మాత్రమే అప్పగిస్తున్నాను. మీరు చకోర పక్షిలా ఎదురు చూస్తుంటారని తెలుసు. అందుకే మీ అమ్మాయిని ఏ పార్కుకో తీసుకెళ్లి డ్యూయేట్ నలిగిపోకుండా తీసుకొచ్చి మీకు అప్పగిస్తున్నాను. మీరు లోపలికి రమ్మంటారని తెలుసు. అందుకే తాళాలు బయట ఇచ్చి వెళ్ళిపోతున్నాను. మీరు గాని నన్ను గాని ఏమాత్రమైనా గాని ఎప్పుడైనా గాని ఎలాగైనా అనుకున్నా గాని నేను వచ్చేస్తాను. అమ్మమ్మమ్మమ్మ, నువ్వు గాని నన్ను గాని ఏమన్నా అనుకుని గాని వెళ్ళిపోతానంటే నాకు మహాపాపం చుట్టుకుంటుంది. సెలవమ్మా. రా బాబు రా, కూర్చో కూర్చో కూర్చో. అమ్మాయి ఇలా చూడు బాబు, చేసిన పాపం చెబితే గాని పోదంటారు. మొట్టమొదటి వీడేమిటి, నా కూతురుతో పెళ్ళేమిటి, ఏమైనా సరే కుదరదు అని గట్టిగా సెపరేట్ చేసేద్దామని అనుకున్నాను. ఒక పార్టీని తెల్లారేసరికి 10 పార్టీలుగా ఎడగొట్టగలిగే నాకు ఇదేం పెద్ద కష్టమైన పని కాదు. కానీ మా అమ్మాయి నీకోసం నన్నే వదిలిపెట్టి వెళ్ళిపోయింది అంటే మీ ఇద్దరికి పెళ్లి జరిగిపోవడం ఖాయమని తెలిసిపోయింది. మరి మీరు గాని నాకు గాని తెలియకుండా పెళ్లి చేసేసుకుంటే నేనేమైపోతాను? ఒట్టి వెధవైపోతారు. మంచి మాట అన్నావు. పైగా మీ ఇద్దరు పెళ్లి నేను పాడు చేసి ఒకనాటి అక్బర్ లాగో, దేవదాసు బాబులాగో, లైలా మజ్ను బాబులాగో తయారైపోయి మరి నేను పోయిన తర్వాత ఈ మన కథను సినిమాగా ఎవళ్ళైనా తీసి అందులో నన్ను విలనగా చూపెడితే సినిమా చూడడానికి వెళ్ళి ఆడవాళ్ళంతా నన్ను కూతురు తిడితే ఎందుకు వచ్చిన గొడవ? ఎవరికి ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడ జరుగుతుంది. మీ ఇద్దరికి పెళ్లి జరిగిపోవడం ఖాయం. నిజమా డాడీ? నిజంగానే. కానీ చిన్న సంగతి, ఇదేం ఫిట్టింగ్ కాదు సుమా. ఆ పాపారాయుడికి మేము ఎప్పుడు ఎక్కడ ఏం చేశామో గాని మా మీద తాచుపాంలాగా పగబట్టాడు. ఏ రోజు ఎటు వెళితే ఎక్కడ కాటేస్తాడోనని అడిగి చస్తున్నాం. అంచేత అమ్మాయితో నీకు పెళ్ళయ్యాక మీరు ఇక్కడ గాని ఈ ఇంట్లో గాని ఉంటారో లేక నన్ను గాని మీ ఇంట్లోకి గాని తీసుకెడతారో నీ ఇష్టం, నీ ఇష్టమే. కళ్యాణ ఘడి ఎప్పుడు వస్తే అప్పుడు పెళ్లి.